భూతద్దం భాస్కర్ నారాయణ ప్లాట్ విషయానికి వచ్చేస్తే చాలామందిని పర్టికులర్గా తలకాయ కోసేసి అండ్ వాళ్ళ ఒడిలో అనమాట దిష్టి బొమ్మలు పెడతారు. అసలు వాళ్ళు అలా ఎందుకు చంపుతున్నారు, ఎవరు చంపుతున్నారు, మరి ఫైనల్గా ఏం జరిగింది, ఇది మీరు థియేటర్స్లో చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందన్న విషయానికి వచ్చేస్తే ఎంత మంచి కాన్సెప్ట్ భయ్య, ఎగ్జిక్యూషన్తో వెరీ పూర్ రైటింగ్తో అనవసరంగా వేస్ట్ అయిపోయింది. సేవ్ యువర్ ప్రీషియస్ మనీ, హ్యావ్ ఎ వండర్ఫుల్ బ్రెయిన్, హ్యావ్ ఎ గుడ్ స్లీప్. మనం కంప్యూటర్ రివ్యూలోకి వెళ్ళే ముందు చాలా కొత్తగా వచ్చుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్ అండ్ నోటిఫికేషన్ బిల్ 100% ఆన్ పెట్టుకో. నాకు మూవీ మొత్తం మీద క్లైమాక్స్ అనమాట ఈ కాన్సెప్ట్ మొత్తం మనకి రివీల్ చేసినప్పుడు ఇది ఎవరు చంపుతున్నారు, ఎవరు చేస్తున్నారు అనే ఒక మెయిన్ క్యారెక్టర్ అంటూ ఉంటుంది కదా. సో ఆ క్యారెక్టర్ రివీల్ అయినప్పుడు అమ్మ వాట్ ట్విస్ట్ మ్యాన్, అది చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. సో అప్పుడు దాకా థియేటర్లో నిద్ర వస్తానే ఉంది, అంత నేసంగా ఉందన్నమాట స్క్రీన్ ప్లే అండ్ ఆ నరేషన్ అనేది. బిగినింగ్ మనకి ఆ మర్డర్స్ ఒక విజువల్స్ అని మనకి చూపించి ఇంకా రొటీన్ ట్రాక్లోకి అయితే వచ్చేస్తారనమాట. హీరో ఇంట్రొడక్షన్, వేరియస్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ అన్ని కూడా. కానీ ఇక్కడ మనకి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆ టెంప్లెట్ అయితే ఫాలో అయ్యారు. కొంచెం ఎటకారంగా మాట్లాడుతూ జాయ్ఫుల్గా కొంచెం కామెడీ చేస్తూ ఈ టైప్ ఆఫ్గా మనకి తీసుకెళ్లారనమాట. బట్ అవి అంత గొప్పగా వర్కౌట్ కాలేదు. అండ్ అదనంగా విపరీతంగా స్ట్రెచ్ చేశారు భయ్య. స్క్రీన్ ప్లే అనేది మామూలు కూడా సాగదలేదు. నాకైతే ఇంకా లిటరల్లీ నిద్ర కూడా వచ్చిందనమాట, అంత దారుణంగా మనకి సాగదీశారు. వెరీ పూర్ రైటింగ్ అండ్ డల్ ప్రొసీడింగ్స్ మ్యాన్. అసలు ఈ ప్రొసీడింగ్స్లో మీరు దాదాపు ఒక 30 minutes ఆఫ్ రన్ టైమ్ని మీరు అలా ట్రిమ్ చేసేయచ్చు. అంటే అంత అన్వాంటెడ్ సీన్స్ని మనకి అక్కడ ప్లేస్ చేసి ఓవర్గా స్ట్రెచ్ చేశారనమాట స్క్రీన్ ప్లే అనేది. అంటే ఇప్పుడు మనకి స్టోరీని ఎంగేజ్ చేస్తూ దాన్ని సాగదీయటం వేరు, కానీ స్టోరీని ఒక పాయింట్లో ఆఫ్ చేసేసి వేరే అన్వాంటెడ్ సీన్స్ దాన్ని విపరీతంగా సాగదీయటం అనేది వర్స్ట్ థింగ్ అనమాట. సో ఇక్కడ ఇందులో మనకి అదే జరిగిందనమాట ఈ ఫస్ట్ హాఫ్ అంతా కూడా. సో మర్డర్ జరిగింది భయ్య, మర్డర్ జరిగింది. ఇప్పుడు అక్కడి నుంచి మనకి ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ స్టార్ట్ చేసినా కానీ బాగానే ఉండిద్ది. కానీ ఆ పాయింట్ అంతా ఆపేసి వేరే అక్కర్లేని యాక్టివిటీస్ని పట్టుకొని దాన్ని ఇంకోవర్గా సాగ తీసుకుంటూ వెళ్ళిపోయారనమాట. అండ్ ఇంకా లేటర్ మనకి ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ స్టార్ట్ అయినా కానీ సీరియస్గా అక్కడి నుంచి మనకి ప్రతి ఒక్క క్లూని పట్టుకోవటం అది మనకి చాలా గ్రిప్పింగ్గా ఇంట్రెస్టింగ్గా కొత్తగా మనకి చూపించారు అనుకోండి, అదన్నా బాగుండిద్ది. కానీ ఇక్కడ ఏంటన్నా అంటే దరిద్రం ఆ ఒక్క డాట్స్ని లింక్ చేసుకునే ప్రాసెస్లో వాళ్ళు మనకి కొన్ని పోర్షన్స్ అనేవి ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి ముందుకు వెళ్ళినట్టు ఉండదు, ఏదో జంప్ చేసి వెళ్ళినట్టు ఫీలింగ్ అయితే వస్తూ ఉండిద్ది అనమాట. సో అక్కడ కూడా మనకి నరేషన్ అనేది చాలా ఫ్లాట్గా స్లోగా వెళ్తూ ఉండిద్ది అనమాట. ఎక్కడ మనకి ఒక హై ఇస్తున్న షాకింగ్ మూమెంట్స్ కానీ పెద్దగా ఏం తగలవు. అండ్ ఎప్పుడైతే మనకి ఆ మెయిన్ క్యారెక్టర్ మనకి ఎవరు చేశారు అనేది మనకి ఆ క్యారెక్టర్ రివీల్ అయినప్పుడు ఆ క్యారెక్టర్ని రివీల్ చేయడానికి వీళ్ళు రాసుకున్న సీన్స్ కావచ్చు, సెటప్ కావచ్చు, ఎంత కేర్ఫుల్గా మంచిగా రాసుకున్న సీన్స్ అన్నీ కూడా ఈ క్యారెక్టర్కి రాసుకున్నట్టే, అంటే రివీలేషన్ ప్రోగ్రెస్ అనమాట. ద రిమైనింగ్ క్లూస్ అన్నిటి కూడా అంతే మంచిగా రాసుకుని ఎగ్జిక్యూట్ చేసినట్టు చాలా బాగుండేది భయ్య. మనకి ఆ కాన్సెప్ట్ అంతటిని కూడా రివీల్ చేసినప్పుడు కానీ ఆ క్యారెక్టర్స్ కానీ ఇది మాత్రం ఈ పోర్షన్ మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తాం. బట్ ద రిమైనింగ్ ప్రొసీడింగ్స్ అన్నిటిని కూడా ఇంత మంచిగా హ్యాండిల్ చేస్తుంటే బాగుండేది. సో జస్ట్ లైక్ దట్ ఆ మంచి కాన్సెప్ట్ అనేది అలా వేస్ట్ అయిపోయింది. సో ఓటీటీలో వచ్చినప్పుడు మీరు చాలా ఓపిక్గా కూర్చొని చాలా ఓపిక్గా కూర్చొని చూడాలన్నమాట. నాకైతే విపరీతంగా నిద్ర కూడా చేసింది. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ హాఫ్ బ్రాంజ్ అండ్ హాఫ్ సిల్వర్ మ్యాన్. యా, కాన్సెప్ట్ వైజ్గా దాట్ వాజ్ అబ్సల్యూట్లీ ఫ్రీకింగ్ ఆసమ్ మ్యాన్. ఏం చేస్తాం చెప్పండి, ఈ అనవసర ఎగ్జిక్యూషన్ దొబ్బెట్టుకున్నారు అనవసరంగా. సో ఎనీవేస్, అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్ ఎవరికి కూడా అంత గొప్పగా లేవు భయ్య. దే వర్ ఓకే లైక్ దెమ్, జస్ట్ అంతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇట్స్ డీసెంట్, cinematography, production quality, it's good, it's decent man. So adi vishayam aithe, and yep, that's it man. Subscribe if you enjoy it, and I'll catch you in the next one.